నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. కళ్ళను తడిపిన నీళ్లకు తెలుసు మనసులో కలిగే ఆనందం బరువెంతో. ప్రేమ నేర్పించేది పాఠం కాదు, గుణపాఠం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 8 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 53 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 19 నిమిషాలకు. తిథి పాడ్యమి, రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి విదియ. నక్షత్రం పూర్వభద్ర, రాత్రి 7 గంటల 51 నిమిషము వరకు. తదుపరి ఉత్తరాభద్ర. కరణము బాలవ, ఉదయం 10 గంటల 26 నిమిషాల వరకు. తదుపరి కౌలవ, రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి తైతుల. యోగము ధృతి, ఉదయం 6 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి శూలము, తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల వరకు. తదుపరి గండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 42 నిమిషాల నుండి 12 గంటల 13 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల నుండి 3 గంటల 17 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల నుండి 1 గంట 27 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 53 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల నుండి 6 గంటల 20 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 15 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి 12 గంటల 38 నిమిషాల వరకు. సెప్టెంబర్ 8 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి, రాత్రి 9 గంటల 9 నిమిషాల వరకు ఉంది. తదుపరి విదియ. పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా భాద్రపద మాసం కృష్ణపక్షం మహాలయ పక్షం అయింది. మహాలయ పక్షం ఈ రోజు నుంచి ప్రారంభం. ఈ పక్షంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు కుంభరాశిలో, తదుపరి మీనరాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్ర బలం
పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఉత్తర భాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈ రోజు నుంచి మహాలయ పక్షం ప్రారంభం. ఉత్తరాయణం దేవతల కాలమని, దక్షిణాయనం పితృదేవతల కాలమని అంటారు. మహాలయ పక్షం అనేది భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే 15 రోజులు. ఈ పక్షం పితృపక్షం అని కూడా అంటారు. పూర్వీకుల ఆత్మలకు గౌరవం అందించడానికి, వారి ఆశీర్వాదాలు పొందడానికి చేసే శ్రాద్ధ కర్మలు, తర్పణాలకు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేస్తే వారి ఆత్మలు సంతృప్తి చెంది వారికి శాంతి లభిస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: దుర్యోధనుడి చేత ఆఖరి సేనా నాయకుడిగా అభిషిక్తుడైన వారు అశ్వత్థామ. ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడు, సాత్యకి, పాండవులు ఏ నదీ తీరాన తమ శిబిరమును కూర్చారు? పంబా నది, యమునా నది, భోగా నది, గంగా నది. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వృషభ రాశి: కొద్దిపాటి సమస్యలు ఎదురై ఇబ్బంది పెట్టవచ్చు. మిథున రాశి: మీకు అన్ని విధాల అనుకూలమైన సమయమే. కర్కాటక రాశి: అనుకున్న పనులు కొంత ఆలస్యం జరిగినా పూర్తి చేస్తారు. సింహరాశి: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కొంత కంగారు అధిగమించి బయటపడతారు. కన్య రాశి: ముఖ్యమైన పనిలో మరింత పురోగతి సాధిస్తారు. తులారాశి: ఎటువంటి కార్యక్రమమైన పట్టుదలతో పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి: చాకచక్యం, నేర్పుతో సమస్యలు వలయం నుంచి గట్టెక్కుతారు. ధనుస్సు రాశి: ఎంతటి సమస్య ఎదురైనా అవలీలగా పూర్తి చేస్తారు. మకర రాశి: ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుంభరాశి: దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారంతో ఉత్సాహంగా గడుపుతారు. మీనరాశి: ఏ పని చేపట్టినా ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.